చింతూరులో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం. చింతూరు ఉప ఖజానా కార్యాలయంలో 2 లక్షల ఒక ప్రభుత్వ ఉద్యోగం నుంచి డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. అందరికీ నమస్కారం. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఫకీర్ దొరగారు ఈయన ఈ నరసింహపురం విలేజ్లో గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్లో బాయ్స్ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన సుమారు 10 సంవత్సరాల క్రితం మధ్యలో ఒక 3 సార్లు ఆయన సస్పెన్షన్ గురి అవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల తాలూకా సస్పెన్షన్ కొంత మధ్యకాలంలో సస్పెన్షన్ ఇంక్రిమెంట్ ఏరియాస్ డబ్బులు సుమారు 12 లక్షల రూపాయలు అతనికి రావాల్సి ఉంది. అతను దానికి సంబంధించి జనవరి నెలలో బిల్లు పెట్టడం జరిగింది. అయితే దాంట్లో 20% సుమారు 2,50,000 రూపాయలు దాంట్లో లంచంగా డిమాండ్ చేశారు. ఇక్కడ ఎస్టీవల్గా పనిచేస్తున్న వంశీకరణ్ గారు, తర్వాత సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న శామ్యూల్ గారు కూడా ఆయన ఇవ్వలేనని చెప్పడం వల్ల 2 సార్లు బిల్లు రిజెక్ట్ చేశారు. సబ్సిక్వెంట్గా మళ్ళీ ఆయన ఏప్రిల్ నెలలో మళ్ళీ బిల్లు అప్లై చేసిన తర్వాత ఆయన 2 లక్షల రూపాయలు ఫైనల్గా డిమాండ్ చేశారు. ఆయన ఒప్పుకున్న తర్వాత ఆ 2 లక్షల రూపాయలు కూడా ఆయన శాంక్షన్ చేసి 12 లక్షల రూపాయలు కూడా ఆయన బిల్లు శాంక్షన్ చేశారు. మళ్ళీ సబ్సిక్వెంట్గా ఆయన 43,000 రూపాయలు ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఏరియా బిల్ కూడా పెట్టుకున్నారు. ఆ బిల్లును ఆపేసి పాత బిల్లు తాలూకా కొత్త బిల్లు చేయవలసిన దానికి కలిపి మొత్తం 2 లక్షల రూపాయలు లంచంగా ఇస్తే కానీ చేయమని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. దానికి మాకు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫకీర్ ద్వారా మా ఏసీబీ డీసీ గారి తాలూకా అనుమతి తీసుకొని ఈరోజు మధ్యాహ్నం 1:15 వాళ్ళిద్దరూ కూడా వారి ఆఫీస్లో ఈ 1,00,000 రూపాయలు అంటే 2 లక్షల్లో మొదటి విడతగా 1,00,000 రూపాయలు అడ్వాన్స్ డబ్బులు తీసుకుంటుండగా మేము పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రేపు రాజమండ్రి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.